గతంతో పోలిస్తే పవన్ కళ్యాణ్ గారికి భారీగా మద్దతు పెరుగుతుందా? ఒకప్పుడు ఆయన కాపు నాయకులందరినీ ఏకం కావాలి, పెద్దన్న పాత్ర పోషించాలని పిలుపునిచ్చినప్పుడు, పిలుపు ఇవ్వకముందు ఇచ్చిన తర్వాత తేడా గమనిస్తే దాదాపుగా కాపులంతా ఏకమయ్యారు అనేది. దానికి తోడు హరిరామ జోగయ్య లాంటి వాళ్ళు జై కాపు సేన అంటూ ఒక కొత్త దాన్ని ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆయన ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు, ఖచ్చితంగా ఆయన సీఎం కావాలి, కాపు నాయకుడు సీఎం కావాలి, కాపులకు రాజ్యాధికారం దక్కాలి అని కోరుకునే వ్యక్తుల్లో మొదటి లైన్లో ఉంటారు హరిరామ జోగయ్య. సో ఆయన ఆలోచన మేరకు కానివ్వండి, ఆయన నిర్ణయం మేరకు కానివ్వండి, ఏది ఏమైనా ఆ నినాదం తీసుకురావడం, ఆయన ఎప్పటికప్పుడు లేఖలు రాయడం, పార్టీకి సలహాలు సూచనలు ఇవ్వడం, వీటన్నిటి నేపథ్యంలో కాపుల్లో కూడా తమ నాయకుడు, తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి సీఎం కావాలి అనే ఆకాంక్ష భారీగా పెరిగింది. దాని కారణంగానే పవన్ కళ్యాణ్ గారికి గతంతో పోలిస్తే ఇప్పుడు భారీ మద్దతు ఉంది, భారీగా మద్దతు కూడగట్టుకున్నారు అనేది హరిరామ జోగయ్య గారు చెప్తున్నమాట. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రాజ్యాధికారం కాపులకు దక్కాలి అని ఒక అజెండాతో కొంతమంది కాపు నాయకులు ఒక సమావేశమయ్యారు. అందులో కాపు నేత ఆకుల రామకృష్ణతో పాటు కొంతమంది కీలక నాయకులు కూడా మాట్లాడారు. కాపుల్లో అనైక్యత వల్లనే ఇంతకాలం రాజ్యాధికారం దక్కలేదు, ఖచ్చితంగా ఈసారి అందరూ కూడా ఒక ఐక్యంగా ఉండి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలి, ఆయన్ని ముఖ్యమంత్రిని చెయ్యాలి అని అనుకున్నారట. మొత్తం మీద కాపులందరూ కలిసి కాపుల జేఏసీ మద్దతు ఎవరికి అనేది ఓపెన్గా వాళ్ళకి చెప్పకపోయినా తమ కులానికి సంబంధించిన, తమ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడికి రాజ్యాధికారం దక్కాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు అనేది. అలాగే కాపుల రిజర్వేషన్లు ఇచ్చే పార్టీకి సపోర్ట్ అని చెబుతున్నా సరే, ఏపీలో ఉన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ జనసేనలకు మద్దతు ఇచ్చేలాగే ఆ సమావేశం సాగిందంట కంప్లీట్గా. అందులో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారనేది ఓవరాల్గా చూసుకుంటే ఆ సమావేశ సారాంశం. కాపులందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారికి పెద్ద ఎత్తున అండగా నిలబడాలి ఈ ఎన్నికల్లోని డిసైడ్ అయినట్లయితే తెలుస్తోంది అనేది ఆ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం.